హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఏంటి డబ్బాలు వేసుకొని ముందుకు వచ్చిందని అనుకోకండి. సో దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ ద థింగ్స్ అనమాట. సో నెక్స్ట్ డే బిజీగా ఉన్నప్పుడు ఒక 1 డే బిఫోర్ మనం ఇలాంటివి రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ట్రస్ట్ మీ 1 అవర్లో మీరు ఒక 2-3 కర్రీస్ చేయవచ్చు. అంత ఈజీ అనమాట మన దగ్గర ఒకవేళ చాప్ చేసి రెడీగా ఉంటే. సో నేను మరి వర్క్, పాప, ఇల్లు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను? ఇలానే నా ఫ్రెండ్స్ అడుగుతారు, నీకున్న స్ట్రెస్సే సరిపోదంటే మళ్ళీ ఈ కుకింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసావు, ఇంక నీకు టైం ఎక్కడుంటుంది అసలు అని. సో టు హ్యావ్ సమ్ డిస్ట్రాక్షన్స్ అండ్ నాకు కుకింగ్ అనేది కొంచెం ఇష్టం. నాకు ఒక హాబీ లాగే ఏదో ఒకటి ట్రై చేస్తూ కుకింగ్ చేస్తూ అలా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ అనమాట. మీరు ఇక్కడ ఇందాక అబ్జర్వ్ చేసుంటే నేను ఆయిల్లో ఈ వైట్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో నేను కట్ చేసి వేయంగానే ఆ ఆయిల్ అంతా ఏంటో ఫోమ్ లాగా వస్తుంది. అంటే అది ఎందుకు వస్తుందో నాకు ఐడియా లేదు. బట్ ఈ వైట్ ఆనియన్స్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు అలా అనిపిస్తుంది. ఇలానే ఉంటుందో ఒకసారి మీకు ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. సో నేను ఈరోజు చాలా సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దొండకాయ ఫ్రై. సో ఈరోజు నేను ప్లాన్ చేసుకుంది ఇదనమాట. సో జనరల్గా మా ఇంట్లో మనకి ప్లేట్లో చిక్కుడుకాయ కర్రీ వస్తే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. ఏంటా ఈ 2 పార్ట్స్ డివిజన్ అనుకుంటున్నారా? మా హస్బెండ్ ఏం చేస్తారు తెలుసా, ఆ తొక్కలన్నీ ఒకవైపు, ఆ గింజలన్నీ ఒకవైపు చేస్తారు. సో ఆయన ఆ గింజలన్నీ మళ్ళీ నా ప్లేట్లో వేస్తారనమాట. యాక్చువల్లీ చిక్కుడుకాయలో ఆ టేస్టే ఆ గింజల వల్ల అలా వస్తుంది. బట్ ఉంటారండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు, కన్ఫామ్గా ఉంటారు. మా ఇంట్లోనే ఉన్నారు. ఓకేనా? మీ ఇంట్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. ఓకే, సో నేను యాక్చువల్లీ చిక్కుడుకాయ అనేది నార్మల్గా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దాంట్లో సాటే చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం లిడ్తో కవర్ చేసుకుంటూ అలా కుక్ అయింది ఇష్టపడతాను. కానీ ఈరోజు మా డాడీ అడిగారనమాట, కొంచెం గ్రేవీ లాగా అలానే ఉండాలి అని. సో గ్రేవీ అంటే మనం ఏం చేస్తాం తెలుసు కదా, ఐదర్ టొమాటోస్ లేకపోతే ఇంకేమైనా పేస్ట్లు ప్రిపేర్ చేసి వేస్తాం. సో ఇది చిక్కుడుకాయ కాబట్టి దీంట్లో టొమాటోసే వేస్తున్నా. సో మీరు ముందే యాడ్ చేసి టొమాటోస్ని బాగా స్మాష్ అయిన తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేస్తారా, లేకపోతే నాలాగా కొంచెం చిక్కుడుకాయలని సాటే చేసి అది కొంచెం ఒక 50% అలా కుక్ అయిన తర్వాత నేనైతే అలా యాడ్ చేస్తాను. సో దాని తర్వాత లిడ్తో కవర్ చేసి ఇది కుక్ అవుతున్నప్పుడే పక్కన మళ్ళీ ఇంకా దొండకాయ ఫ్రైకి స్టార్ట్ చేశాను అనమాట. ఎస్పెషల్లీ దొండకాయ అనేది చాలా లైక్ మనం కట్ చేసుకోవాలన్నా చాలా టైం టేకింగ్. దొండకాయ, చిక్కుడుకాయ, మన ఆకుకూరలు ఇవన్నీ చాలా టైం టేకింగ్ కదా. సో అందుకనే ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో అలానే ఆర్గనైజ్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ బ్యాటర్స్ కూడా, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, వడది ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని ప్రీప్లాన్డ్గా ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నాదంటే 1 to 10 షిఫ్ట్, 1 to 10:30 షిఫ్ట్. ఇప్పుడు 10:30 తర్వాత మళ్ళీ ఆ దోశ పిండి గ్రైండ్ చేయడం, ఆ ఇడ్లీ పిండి గ్రైండ్ చేయడం, ఇవన్నీ చాలా టైం టేకింగ్ కదా. సో ఆల్రెడీ మనం టయర్డ్ అయి ఉంటాం కాబట్టి ముందే ప్రీప్లాన్డ్గా వీకెండ్స్ మనం ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్ కూడా అనిపించదు. సో నేనైతే అలానే ఫాలో అవుతాను. అందుకనే స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. సో నా డే ఇలా అయింది. లంచ్ ప్రిపేర్ చేసేసి దాని తర్వాత బ్యాక్ టు ఆఫీస్ వర్క్ 1 o'clockకి. దాని తర్వాత ట్రైనింగ్స్ అలా అటెండ్ అయ్యి అలా స్పెండ్ చేశాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.